అదే మీరు తీసుకోండి, ఒక ఉదాహరణ ఇస్తున్నాను. 100 కోట్లు దగ్గర దగ్గర ఏదో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు లిక్కర్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రిజల్ట్ జూన్ 4 వచ్చిన తర్వాత వరకు కూడా అప్పుడు ఒక జీవో ఇచ్చారు. ఏమని? ఇప్పుడు మీరు డిజిటల్ చేయండి అని. ఇఫ్ యూ రిమెంబర్, ఈవెన్ ఇన్ గవర్నమెంట్ డిపోస్ వీళ్ళ ఆపరేటర్స్ అక్కడ గవర్నమెంట్ డిపోలో కూర్చొని ఎవడు క్యాష్ ఎంత వచ్చింది, ఎవడు ఎంత తీసుకెళ్ళాడు, లిక్కర్ ఇప్పుడు అది అయిపోయింది. తర్వాత ఇసుక 700 కోట్లు మాకు బాకీ ఉన్నాడు వాడు జేకే వెంచర్సా ఎవరో, ఎంత పోయింది ఎవరికి తెలియదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఐ థింక్ ఇట్స్ టఫ్ ఫర్ ది పార్టీ టు సర్వైవ్. ఒకటి, వైలెన్స్ అనేది ఉండకూడదు. మొన్న కొడితే ఆయన ఏదో చెప్తున్నాడు, కానీ వైలెన్స్ అయినప్పుడు ఈ 5 ఏళ్ళు ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసినప్పుడు కూడా అందరూ పెద్దిరెడ్డి అందరూ సజ్జల గారు తప్పు చేశారు, సజ్జల గారి వల్లే లోపలికి వెళ్ళలేకపోయాం, వాళ్ళని కలవలేకపోయాం అని అంటున్నారు. కానీ ఎంటైర్ డిఫరెంట్గా ఇక్బాల్ గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారి వల్ల నేను నష్టపోయానని మాట్లాడుతున్నారు. సజ్జల గారు ఫస్ట్ ఇయర్ సజ్జల గారు కూడా ఇంటర్ఫై అయ్యారు ఫస్ట్. ఓకే, సరే, హీ ఈజ్ టు సపోర్ట్ వన్ ఆఫీసర్. సరే, అది పర్లేదు. అంటే సజ్జల గారికి ఒక టైటిల్ ఉంది, సకల శాఖ మంత్రి అని. ఓకే, కానీ పెత్తందారులు వర్సెస్ ప్రజలు అనేది చెప్పినప్పుడు పెత్తందారులు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నారు, ప్రజలు ఎవరు లేరు ఆయనతో. ఓకే, ప్రజలు ఏదో బటన్లు నొక్కిన వాళ్ళు కొంచెం ఉన్నారు, కానీ వీళ్ళే అసలైన పెత్తందారులు, వీళ్ళు పోనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, ఏ విధంగా అపాయింట్మెంట్లు. నాకు 1 వీక్లో అపాయింట్మెంట్ ఇస్తాను జూన్లో ఇవ్వలా, సడన్గా ఒక వచ్చేసింది ఆర్డర్. అరే, అపాయింట్మెంట్ ఇస్తానని నన్ను పిలిచుంటే పార్టీ ఆఫీస్లో వచ్చేయండి, రిపోర్ట్ చేయండి అని పంపించడం ఒక మర్యాదకరంగా ఉండేదని నేను ఫీల్ అయ్యాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2 వేకెన్సీలు, ఒకటి టీడీపీ ఒకటి జనసేన నేను వచ్చి ఉండదు. బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గరగా ఎవరితో ఉండేవారు మీరు? అంటే అంత ఏమీ ఉండదా? అంటే దగ్గర ఏముంటుంది అందులో? మీ రాయలసీమకి సంబంధించి కూడా ఎవరితోనూ పెద్దగా బాగా మంచి క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ? క్లోజ్ రిలేషన్స్ ఏముంటాయిలేండి, అందరితో బాగుండేవాళ్ళం మేము, అందరితో ఎవరితో శత్రుత్వం లేదు. నచ్చని అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు? పార్టీ పరంగా అడుగుతున్నా, నాటు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఏం లేదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇప్పుడు ఆయన కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిట్టడం అంటే తిట్టడం అది కరెక్ట్ కాదు. ఒకటి, 2 వ్యతిరేకించారా పార్టీలో ఉండగా అప్పుడు ఇలాంటివి? అంటే ఎందుకు తిడుతున్నారు, అవసరం లేదు కదా. నేను ఇప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పాము, పార్టీ 19 లాగా 24 ఉండదని చెప్పగలిగిన వాడు నేనే. అదొక్కటే. అంటే ఆ టైం లేదు. ఇక నేను కలిసిందే 3 సార్లు. మిగతా వాళ్ళు కూడా ఒకటి, 2 ఇప్పుడు చెప్తున్నారు ఆయన కేతిరెడ్డి గారు, తర్వాత జక్కంపూడి రాజు గారు, ఈ పనికి మాలిన ధనంజయ రెడ్డి లాంటి ఆఫీసర్లని దే షుడ్ హావ్ గాన్ అండ్ టోల్డ్ హిమ్. నేను ధనంజయ రెడ్డికి చెప్పా, పెద్దిరెడ్డి చెప్పా, నువ్వు ధనంజయ రెడ్డికి చెప్పి అటుపో ఇటుపో అంటే నేను చెప్పానండి, ఆయన ఫోన్లు ఎత్తాడు. అందుకోసం వాళ్లకు నా మీద ఇది. ఒక్కొక్కరు పోయి, అయ్యా మీరు ఈ విధంగా మనం ఉన్నాయి, మీరు చేయాలా, ఇది పథకాలు ఒక్కటే సరిపోదు. నేను ఐ టోల్డ్ హిమ్, 19 ఈజ్ డిఫరెంట్, 24 ఈజ్ డిఫరెంట్ అని. డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఈ విధంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు సెంటర్ అక్కడ రివర్స్ సెంటరింగ్ చెప్పి నిధుల కోసము హిందూపూర్కు డెవలప్మెంట్కు మున్సిపాలిటీకి ఇవ్వమని 3 సార్లు తిరిగాయి. ఆయన రాశాడు కూడా. అదే సేమ్ ఇప్పుడు చెప్తున్నారు కదా, ధనంజయ రెడ్డి దగ్గర పోవడం, అది ఎక్కడ పోతుందో తెలియకపోవడం, ప్రతి వాళ్ళు అదే అంటున్నారు. మొత్తానికి గవర్నమెంట్ అయితే రివర్స్ అయిపోయింది. గవర్నమెంట్ రివర్స్ అయిపోయి ఆయన అంటున్నాడు కదా, ఆయన కరణం ధర్మశ్రీ గారు నిన్న కూడా అవును అని నేను అన్నాడు కదా, నాకు 2 కోట్లు నేనే ఖర్చు పెట్టా, ఈ గవర్నమెంట్ అనేది ఇస్తుందో లేదో డబ్బులు అంటున్నాడు ఆయన. యూనో, ఇది ఒక అడ్మినిస్ట్రేషను, ఒక పాలన, తర్వాత గవర్నెన్స్. దట్ గవర్నెన్స్ నిల్, బటన్స్, నోట్స్. గవర్నెన్స్ అనేది నిల్ అండి. గవర్నెన్స్ అంటే ఇదే జవాబుదారితనం ఎప్పుడు వస్తుంది? మీరు గవర్నెన్స్ ఉంటేనే జవాబుదారితనం, అకౌంటబిలిటీ. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో గవర్నెన్స్. ఎలా వస్తుంది? మీ బాధ్యతలు ఏమిటి, మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా మీకు ఆడిట్ అనేది ఎలా ఉంటుంది? ఏదో సోషల్ ఆడిట్, గ్రామ ఇవన్నీ మాటలకే తప్ప మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ గవర్నెన్స్ను గాలికి వదిలేస్తే ఇంకా అకౌంటబిలిటీలు ఇవన్నీ ఏం లేవు ఇక. రైట్. ఇప్పుడు దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది, పురోగతి సాధించే అవకాశం ఉంటుంది? బాగా ఉంటుంది. అట్లీస్ట్ మీరు చూస్తున్నారు
ఏదో ఒక్కొక్క మీరు చూసారు ఏదో అమరావతి ఎస్ ఇది కొన్ని అట్లా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రివ్యూ ఇప్పుడు చూడండి 21 సీట్లు ఒక సమన్వయం ఎస్ కేంద్రంతో మంచి సంబంధం ఈ కేసుల కోసం కాదు కదా ఇక్కడలాగా ఏదో పేరు చెప్పుకోవడం తర్వాత అప్పులు కూడా ఒక పర్టికులర్ ఇప్పుడు దేనికి అప్పులు తెచ్చాడు 13 లక్షల కోట్లు తెలియదు మనకు ఇప్పటివరకు తెలియదు మీకేమైనా తెలిసామో నాకు తెలియదు యూ డోంట్ నో సో రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి చెప్పి 13 లక్షల కోట్లు అంటే ఆశ్చర్యపోతున్నాము సో ఇవన్నింటినీ కూడా స్ట్రీమ్లైన్ చేయాల్సిన స్ట్రీమ్లైన్ చేసి గాడిలో పెట్టి ఈయన దగ్గర ఒక మంచి అలవాటు ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు రివ్యూస్ స్పందన తర్వాత కాన్ఫరెన్సెస్ విజిట్స్ యూనో ఇవన్నీ ఇదంతా హైప్ అని అంటారు మరి మీరు ఇప్పుడు ఇదేనండి గవర్నెన్స్ అంటే వీళ్ళు హైప్ ఎందుకంటారు చేయనోడు హైప్ అంటాడు దాన్ని చేస్తే కదా ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు ఇంటర్వ్యూ చేయడం మీరు హోస్ట్లుగా ఉండి ఇది చేయడం దట్ ఇస్ యువర్ జాబ్ దెన్ ఓన్లీ విల్ నో వాట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ అసలు ఇక్బాల్ గారు ఏం మాట్లాడుతున్నారు నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నారు ప్రజలకు తెలిసేది ఇది దీని ద్వారా దట్స్ హౌ ఇట్ గోస్